ప్రధాని మోదీ అన్ని ప్రభుత్వ సంస్థలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. 134 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు సంస్థను అదానీలకు అంటగడుతున్నారని అన్నారు. బీజేపీ హఠావో సింగరేణి బచావో నినాదంతో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి కార్మికులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి 40 లక్షల మంది పనిచేస్తున్నటువంటి ఎల్ఐసి సంస్థను అప్పనంగా ఇలా అమ్మే ప్రయత్నం చేశాం. కోట్లాది లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి సంస్థను ఎందుకు అమ్ముతున్నావు? ఎవరి కోసం అమ్ముతున్నావు చెప్పాలి. నౌకాయానం పోయింది, మీ బిఎస్ఎన్ఎల్ అమ్మి 4 రాసుకున్నారు. ఇలా ఒక్కొక్క పరిశ్రమ అమ్ముకుంటా పోతున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి మీరు పనిచేస్తున్నారో అర్థమైతలేదు. ఇప్పటికే 8 సంవత్సరాలలో దేశం నాశనం అయింది, అధోగతి పాలైంది. ఇలా మేము వచ్చినాకనే ఈ దేశానికి రక్షణ వచ్చిందని, మేమైతేనే దేశాన్ని కాపాడుతామని ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. మీరు వచ్చింది నిన్నగాక మొన్న అనేక మంది త్యాగాల పునాదుల పైన ఈ దేశం పరిరక్షించబడుతున్నదనే విషయాన్ని మరి బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా మీ కుట్రలు, మీ కుతంత్రాలు, మీరు చేసేటువంటి యాగి ఈ దేశంలో ఆర్థికంగా నాశనం చేసినటువంటి రీతి తెలంగాణ ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది కార్మికులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారో సమాధానం చెప్పండి. ప్రైవేటైజ్ చేయడం ద్వారా ఎవరికి కొమ్ము కాస్తారు, ఈ లాభాలు ఎవరికి దోచి పెడతారు మీరు అడగండి. మీరు అడగనంత కాలం, మీరు మాట్లాడినంత కాలం మేమంతా ఏదో మంచి చేస్తున్నాం అనేటువంటి భావంతో అమాయకమైనటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఇలా రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు. దీనికి ఒకటే ఒక మార్గం, ఉద్యమమే మార్గం. ఈరోజు సింగరేణి సంస్థను రక్షించుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉన్నది, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మా కార్మికులకు, కార్మిక కుటుంబాలకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. దానికోసం ఉద్యమిద్దాం. అందుకే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు వీరోచితమైన పోరాటం చేయడానికి కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి.